ప్రార్థించుకుందాం. అందరూ తల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మా స్తుతులకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా అతి సమీపంగా ఉన్నాడని సెలవిచ్చిన తండ్రి, ఇక్కడ మీరు ఉన్న విధానం బట్టి ప్రభువా మీకే వెళ్ళిన వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగనా బలహీనమైన నన్ను ప్రభువా మీరు ఎన్నుకొని ప్రభువా, ఇదిగనా ఈ స్థానంలో ప్రభువా మీరు నించోబెట్టి ఉన్నారు ప్రభువా. ఇదిగనా మీరు తోడు లేకపోతే ప్రభువా వ్యర్థుడను ప్రభువా. ఇదిగనా నన్ను సంపూర్ణంగా తండ్రి మీ యొక్క సిలువు చాటున మరుగుపరిచి తండ్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన తండ్రి అయ్యా, ఏదో తండ్రి వాక్యం విని ప్రభువా ఏదో ఒక కాలక్షేపంగా వచ్చి వెళ్ళిపోవటం వల్ల, నేను చెప్పి వెళ్ళిపోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు కానీ తండ్రి అయ్యా, మీరు వచ్చి ప్రభువా ప్రతి ఒక్కరి యొక్క హృదయ ఆలోచనలు తగ్గట్టుగా తండ్రి అయ్యా మీరే స్పష్టంగా ప్రభువా బిడ్డలతో తండ్రి సూటిగా మాట్లాడండి నాయన. శక్తి చేత కాదు, బలము చేత కాదు నాయన, ఇది కేవలం తండ్రి నీ ఆత్మ ద్వారానే జరుగునని చెప్పిన రీతిగా తండ్రి మీ ఆత్మ కార్యాలను జరిగించండి ప్రభా. ఈ యొక్క స్థలం చుట్టూరు ప్రభా మీ యొక్క సన్నిధిని ప్రభా దయచేయండి ప్రభా. ఇదేనా మీ యొక్క బంగారు దూతలను ప్రభా నైనా కావలించండి ప్రభా. కూర్చున్న ప్రతి ఒక్క కుర్చీలో ప్రభా వారి మీద ప్రభా మీ యొక్క ఆత్మ కార్యముల ప్రభా జరిగించదురుగా ఆకన వేడుకుంటూ, అయ్యా నువ్వు చెప్పి ఉన్నావు కదా ప్రభా, నీ నోట నా మాట ఉంచి నా చేతి నీళ్ళ నేను కప్పి ఉన్నా అని చెప్పిన రీతిగా ప్రభా మీ యొక్క వాగ్దానం ప్రభా నెరవేర్చుదురుగా ఆకన వేడుకుంటూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించరుగా వేడుకుంటూ, నజరుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి విధంగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనందరం మనస్ఫూర్తిగా దేవునికి వందనాలు తెలియజేసుకుందాం. మరి ఈ దినం మరి ఎంతగానో మరి ప్రియులు పెద్దలందరూ మరి గ్లోరా ఆంటీ గారు అయితేనేమి ఎంతో చక్కగా మరి పాటలు పాడి ఉన్నారు. అదే రీతిగా కల్పనక్క గారు కూడా మరి ప్రతిదినం మరి అక్క ప్రార్థన చేస్తున్నారు. మరి ఎంతో చక్కగా చేస్తున్నారు, దాన్ని బట్టి దేవునికి స్తుతిస్తున్నాను. మరి ఈ దినం కొత్తగా ఇందిరా ఆంటీ గారు కూడా మరి ముద్దు ముద్దు మాటలతో దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపించిన ఆంటీ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేసుకుంటాను. మరి ఈ దినం ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగము 91వ సంకీర్తన. మరి వాక్యంలోకి వెళ్ళే ముందుగా మరి ఈ దినం ఒక స్పెషల్ ఉంది, అదేంటి? ఫ్రెండ్షిప్ డే. మరి మీ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. మీ పక్కన వాళ్ళకి చూసి వాళ్ళ కళ్ళల్లో పెట్టి చూసి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పండి. ఒక ముగ్గురికి చెప్పండి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని. మరి ఫ్రెండ్షిప్ డే స్టార్ట్ అయ్యేటప్పుడే మరి నా చిన్ననాటి స్నేహితురాలు చిన్నారి రావటం చాలా సంతోషం. బైబిల్ గ్రంథంలో దేవుడు ఇతడు నా స్నేహితుడు అని ఎవరి గురించి చెప్పుకున్నారు? బైబిల్ గ్రంథంలో దేవుడు ఇతడు నా స్నేహితుడు అని ఎవరి గురించి చెప్పుకున్నారు? వింటున్నారా? అబ్రహాము గురించి దేవుడు ఇతడు నా స్నేహితుడు అని చెప్పుకున్నాడు. అదే రీతిగా యేసయ్య ఎవరి గురించి నా స్నేహితుడు అని చెప్పుకున్నారు? యేసయ్య తన యొక్క శిష్యుల గురించి మీరికి మీద నుంచి మీరు నా స్నేహితులు అని చెప్పుకున్నారు. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు? సహోదరుని వలె వ్యవహరిస్తాడు. తన స్నేహితుని నిమిత్తం
ప్రాణము పెట్టువాని కంటే మిక్కిలి ప్రేమ కలిగిన వారు ఎవరు లేరు. మన కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి ఎవరు? యేసయ్య. యేసయ్య మన యొక్క స్నేహితుడు. మరి ఈ సందర్భంగా పొదిల్లో మరి నా ఒక స్నేహితుడు తమ్ముడు కూడా ఈ సమయంలో సతీష్ కూడా రావటం చాలా సంతోషం. మరి ఈరోజు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఏంటి ఈరోజు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగం? కీర్తనలు 91వ కీర్తన. ఈ యొక్క కీర్తనని మనం గమనించినట్లయితే కొంతమంది బాధల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, ఇరుకుల్లో ఉన్నవారు, నిరుత్సాహంలో ఉన్నవారు ఈ యొక్క కీర్తన చదువుట ద్వారా గొప్ప ఆదరణను, గొప్ప నెమ్మదిని, గొప్ప ప్రోత్సాహాన్ని కలుగు చేస్తుంది ఈ యొక్క 91వ కీర్తన. కొంతమంది ప్రయాణాలు చేసేటప్పుడు, లేకపోతే గృహంలోంచి కాలు బయటకు పెట్టేటప్పుడు ఈ యొక్క కీర్తన చదువుకొని కానీ బయటికి వెళ్ళరు. ఈ కీర్తన ప్రపంచవ్యాప్తముగా ఎంతగానో ప్రసిద్ధి చెందిన కీర్తన. 23వ సంకీర్తన తర్వాత ఈ యొక్క 91వ సంకీర్తన ప్రపంచవ్యాప్తముగా, అంటే క్రైస్తవ ప్రపంచవ్యాప్తముగా ఎంతగానో సుపరిచితమైన కీర్తన. 23వ కీర్తన ఏమని రాయబడి ఉంటుంది? యెహోవా నా కాపరి, నాకేమి లేదా, నాకు లేమి కలుగదు. కొంతమందికి కీర్తనలో 1వ అధ్యాయం ఇష్టం. దుష్టుల ఆలోచన చెప్పు నడువక, పాపుల మార్గమున నిలువక. మరి కొంతమందికి 15వ సంకీర్తన ఇష్టం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? మరి కొంతమందికి 18వ కీర్తన అంటే ఇష్టం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నాను. మరి కొంతమందికి 51వ సంకీర్తన అంటే ఇష్టం. దేవా నీ కృప చెప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నన్ను రక్షించు, లేకపోతే నన్ను క్షమించు, నీ యొక్క పరిశుద్ధాత్మ నా నుంచి తీసివేయద్దు, నీ యొక్క రక్షణ ఆనందం నాకు కలుగుజేయి. రాజరంకులు మీకు ఇష్టమైన కీర్తన చెప్తారా? నా తెలిసి మీకు ఇష్టమైన కీర్తన 51వ సంకీర్తన అయి ఉంటుంది అనుకుంటున్నాను నేను. దావీదు రచించిన పశ్చాత్తాప కీర్తన. మరి కల్పనక్కకి ఇష్టమైన కీర్తన ఏంటి చెప్తారా ఎవరైనా? 23 కీర్తన. ఆంటీ గారికి 91. ఓకే. చిన్నక్కకి 91. సతీష్కి 119వ కీర్తన. ఇంకా చిన్నారికి 1వ కీర్తన. శ్రావ్య గారికి 150. వెరీ గుడ్. ఇంకా పెద్దకి 53. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందరు. మరి కొంతమందికి 100వ కీర్తన అంటే ఇష్టం. 100వ కీర్తనలో ఏమని రాయబడి ఉంటుంది? సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహగానము చేయుడి, సంతోషముతో ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ప్రశాంత్ బాబు వింటున్నారా? కొంతమందికి 103వ కీర్తన అంటే బాగా ఇష్టం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుడి, కీర్తించుడి. మరి సుష్మకి అడగలేదు కాబట్టి అడుగుదాం. సుష్మకి ఇష్టమైన కీర్తన ఏంటో? 125. చెప్పండి అక్క. కథలకు నించుండు. కొంతమందికి 121వ కీర్తన ఇష్టం. ఎవరికైనా ఇష్టమా? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకెక్కడి నుంచి సహాయం దొరుకుతుంది. మరి కొంతమందికి 127 ఇష్టం. ఏమని రాయబడింది 127లో? వ్యర్థం. 128లో ఇప్పుడు చూడకుండా ఒక కీర్తన అడుగుతా, చెప్పండి. చాలామందికి చిన్న కీర్తన కాబట్టి ఆ కీర్తన అంటే బాగా ఇష్టం. దాన్ని కొంచెం వదిలేస్తాం దాన్ని. 117వ కీర్తన చెప్తారా? యెహోవా యొక్క కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన యొక్క వాత్సల్యత, ఆయన యొక్క విశ్వాస్యత నిరంతరము నిలుచును. సతీష్కి ఇష్టమైన కీర్తన ఏంటి చెప్పాలా? సతీష్ ఫస్ట్ వచనం చెప్పాలా?
ఇష్టం కాబట్టి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించుచు నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. మరి నాలాంటి వాళ్ళకైతే 133 ఇష్టం. సహోదరులు ఐక్యతతో నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మరి పాప శ్రావ్య చెప్పింది 150వ కీర్తన, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయములో ఆయనను స్తుతించుడి. ఎక్కువ మ్యూజిక్కి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఈ కీర్తన ఇష్టపడతారనమాట. తమ్ముడితోనూ ఆయన స్తుతించుడి, సితారాతో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతో ఆయనను స్తుతించుడి. మరి ఈ దినం మనం ధ్యానించిపోయే కీర్తన ఏంటి? 91వ కీర్తన. ఈ కీర్తన రచించింది ఎవరు? ఆ పై భాగంలో రాయబడలేదు, కానీ కొంతమంది పండితుల అభిప్రాయ ప్రకారం ఈ కీర్తనను రచించింది దావీదు. మరికొంతమంది పండితుల అభిప్రాయ ప్రకారం ఈ కీర్తన రచించింది మోషే. మరి దావీదు రచించారా లేకపోతే మోషే రచించారనేది ముఖ్యం కాదు, కానీ ఏ లేఖనమైనను ఎవరి ప్రేరణతో రచించబడింది, రాయబడింది ఈ పుస్తకం? దేవుని ప్రేరణ, అంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడిన గ్రంథం కనుక ఈ కీర్తన మనం ధ్యానించుకుందాం. మరి 1వ వచనంలో ఏమని రాయబడిందంటే, మహోన్నతిని చాటును నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు, ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడు, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. మహోన్నతిని చాటున నివసించువాడే. దేవుడు మానవుల్ని సృష్టించింది ఎందుకంటే ఆయనతో సహవాసం చేయడానికి. మహోన్నతుడైన దేవుని చాటున మనం నివసించడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. దేవుడైన యెహోవా ఆదామును ఒక మాట అడుగుతాడు, ఆదామా ఆదామా నీవు ఎక్కడున్నావు ఆదామా? అప్పుడు ఆదాము ఇచ్చే సమాధానం ఏమిటంటే, అయ్యా నీ యొక్క స్వరం విని నీకు భయపడి చెట్ల చాటును నేను దాక్కున్నానయ్యా. ఏంటి ఆదాము నువ్వు చెప్పేది? నేను నిన్ను సృజించినేమో మహోన్నతుడైన నా చాటును నీవు నివసించడానికి కదా, నువ్వేంటి చెట్ల చాటును దాక్కుంటున్నావు? నా ఒక స్వరం విని పరిగెత్తుకుంటా వచ్చి నా చాటును నీవు ఆశ్రయించాలి కదా, నాతో నువ్వు సహవాసం చేయాలి కదా, నువ్వేంటి చెట్ల చాటును నీవు దాక్కుంటున్నావు? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఈరోజు దేవుడితో మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఎన్నో మార్లు నేను నీతో మాట్లాడుతూనే ఉన్నాం కదా, నువ్వెందుకు చెట్ల చాటును దాక్కుంటున్నావు? నేను నీతో అనేక సందర్భాలతో నేను నీతో మాట్లాడి ఉన్నాం కదా, నువ్వెందుకు పాపం చాటును దాక్కుంటున్నావు? నేను నీతో అనేక సందర్భాలతో వాక్యం ద్వారా, సేవకుని ద్వారా, మనస్సాక్షి ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో నీతో మాట్లాడినప్పుడు నువ్వెందుకు లోకం చాటున చీకటి ప్రదేశాల్లో నువ్వెందుకు నివసిస్తున్నావు? మహోన్నతుడైన నా చాటును నివసించకుండా ఎక్కడ నివసిస్తున్నావు? ఎవరితో నివసిస్తున్నావు? రక్షింపబడిన మనకి సారాయితో నివసించాల్సిన పని ఏమిటి? రక్షింపబడిన మనము సిగరెట్లు చాటున నివసించాల్సిన పని ఏమిటి? రక్షింపబడిన మనము సినిమాల చాటున నివసించాల్సిన పని ఏమిటి? ఏమండి, బైబిల్లో ఒక తండ్రి ఉంటాడు, అతనికి 2 కుమారులు. అందులో 2వ కుమారుడు తన ఇష్టానుసారంగా తండ్రి దగ్గర నివాసం చేయాల్సిన వ్యక్తి ఇంటి గడప దాటి బయటికి వెళ్ళాడు. తండ్రి దగ్గర సమస్తము ఉంది, తండ్రి దగ్గర ధనం ఉంది, ఆస్తి ఉంది, పశువులు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు, బంగారం ఉంది, కావాల్సినంత ఆహారం ఉంది, కావాల్సినంత ద్రాక్షారసం ఉంది, మంచి వస్త్రాలు ఉన్నాయి. అయినప్పటికీ తండ్రి దగ్గర నివసించకుండా బయటికి వెళ్ళిపోయాడు. చివరికి ఎవరితో నివసించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే పందులతో నివసించే ఒక దీన స్థితికి వెళ్ళిపోయాడు ఒక చిన్న కుమారుడు. తండ్రి చాటున, తండ్రి ఇంటిలో నివసించాలి, పందుల దగ్గర నివసిస్తున్నాడు. పంది అపవిత్రమైన జంతువు. తండ్రితో సహవాసం లేని వ్యక్తి ఎవరితో సహవాసం చేస్తాడు?
అపవిత్రమైన వాటితో సహవాసం చేస్తాడు. బైబిల్లో గెరాసీనుల దేశంలో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి కోసం యేసయ్య అనేక మైళ్ళు ప్రయాణం చేసుకుంటూ వస్తాడు. ఆ వ్యక్తి ఎక్కడ నివాసం ఉంటున్నాడు? సమాధులలో నివాసం ఉంటున్నాడు. తండ్రి దగ్గర నివాసం చెయ్య బాబు అంటే సమాధుల దగ్గర నివసిస్తున్నాడేంటి? సమాధుల్లో ఎవరుంటారు? చచ్చిన వారు ఉంటారు, మరణించిన వాళ్ళు ఉంటారు, జీవం లేని వాళ్ళు ఉంటారు. తండ్రితో సహవాసం చేయకుండా మనము కూడా పాపము చేత, అపరాధముల చేత చచ్చిన ఈ లోకములో మనం లోకముతో నివసిస్తున్నామా? మనం వదిలేసే, లైటింగ్ లేపని పర్లేదు, వదిలేసి సతీష్ వదిలేసే. మన యొక్క నివాసం ఎక్కడుండాలా? మహోన్నతిని చాటున నివసించాలా. యేసయ్య చెప్తారు కదా, మీరు ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. నిలువెచ్చిన స్థితిలో ఉండొద్దు. నువ్వు ఉంటే తండ్రితో ఉండు, లేకపోతే పందులతో ఉండు. అంతేగాని కాసేపు తండ్రితో, కాసేపు పందులతో కాదు. నువ్వు ఉంటే దేవుని మందిరంలో ఉండు, లేకపోతే సమాధి తోటలో ఉండు. కాసేపు దేవుని మందిరంలో, కాసేపు సమాధి తోటలో నీవు నివసించడానికి వీలు లేదు అని చెప్పి దేవుడు ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడండి. కొంతమందితో దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఒక దేవుని సేవకుడు ఒక వ్యక్తిని అడిగాడు, ఏంటయ్యా నువ్వు మందిరానికి రావట్లేదు అని చెప్పి అడుగుతున్నప్పుడు ఆ వ్యక్తి చెప్పే సమాధానం ఏమిటంటే, ఇంకా ఏం మొహం పెట్టుకొని నేను దేవుని మందిరానికి రానన్నా, ఇంకా ఏం మొహం పెట్టుకొని దేవుని మందిరానికి నేను రాను. నాకు తెలిసి ఎరిగి నేను తప్పు చేశాను కాబట్టి ఇంక ఏం మొహం పెట్టుకొని రానన్నా అంటాడు. అప్పుడు ఆ దేవుని సేవకుడు ఏమంటాడంటే, ఉన్న మొహం పెట్టుకొని రాయ్యా, ఉన్న మొహం పెట్టుకొని రా. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, సిగ్గుమారిన జనులారా నా వద్దకు రండి. ఆంధ్రక్రైస్తవ కీర్తనలో పాట ఉంటుంది కదా, ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. నువ్వు ఏ స్థితిలో ఉంటే, నువ్వు ఎక్కడుంటే ఆ స్థితిలోనే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. లోబడినల్ని జనుల వైపు దినమంతా నా చేతులు చాపుకొని నీకోసమే ఎదురు చూస్తుంటే నువ్వు ఇంకా పాపము చాటున దాక్కొని దేవునితో మాట్లాడుతున్నావా? ఏమండి, పాపము చాటున, చెట్ల చాటున, ఎడిక్షన్ చాటున. నీకు తెలుసు దేవుడు నీతో మాట్లాడుతున్నానని, నీకు తెలుసు దేవుడు నిజమైన దేవుడని, అయినప్పుడు కూడా ఇంకా చెట్ల చాటున నివసిస్తున్నావా? ఈరోజు నీవు మహోన్నతుడైన దేవుని చాటును నివసించడానికే ఇక్కడ మనం కూడుకున్నాం. మనం చాలాసార్లు చెప్పుకుంటాం కదా, ఇది ఏ మిక్కిలి అనుకూలమైన సమయము, ఇది ఏ రక్షణ దినం. క్రీస్తు యొక్క రక్తము చిందింపబడినది కాబట్టి దేవుడు మనకి రక్తంలో కడగబడత ద్వారా మరలా ఆయనతో సహవాసం చేసే అవకాశం దేవుడు ఇప్పుడే అనుగ్రహిస్తున్నాడు. దేవునితో సహవాసం కలిగి జీవించాలా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. సర్వశక్తి అందరూ ఒకసారి అనండి, అసలు శక్తి లేకుండా అంటున్నారు కదా మీరు. సర్వశక్తి. సైన్స్ ఏం చెప్తుందంటే, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, దేవుడు సృష్టించిన సృష్టిలో ప్రతి ఒక్క అణువులో శక్తి ఉంది. దేవుడు సృష్టించిన ప్రతి ఒక్క వస్తువులో, లేకపోతే ప్రతి ఒక్క పదార్థములో, ప్రతి ఒక్క అణువులో, ప్రతి ఒక్క ఆటములో శక్తి ఉంది. ఇంటర్నల్ ఎనర్జీ ఉంది, అంతరంగ శక్తి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం భూమిని మనం గమనించినట్లయితే భూమికి ఏముంది? గురుత్వాకర్షణ శక్తి ఉంది. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత ఉంది భూమికి? అమ్ము చెప్పిద్ది. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎంత? 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ఐజాక్ న్యూటన్ పుస్తకం చదువుతూ ఉంటాడు. యాపిల్ చెట్టు కింద సడన్గా యాపిల్ పడిద్ది,
ఈ యాపిల్ ఏందిరా నాయన పైకి వెళ్ళట్లేదు, లేకపోతే అక్కడే ఉండట్లేదు, కింద ఎందుకు పడుతుందని చెప్పి అనుకొని కనిపెడతాడు. ఈ భూమికంటూ ఒక ఆకర్షించే శక్తి ఉంది. అదే రీతిగా సూర్యుడికి కూడా శక్తి ఉంది. మనం దాన్ని సౌరశక్తి అంటాం, సోలార్ ఎనర్జీ అంటాం. సోలార్ ఎనర్జీ ద్వారా మనం ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేసుకొని రకరకాల విధాలుగా వాడుకుంటున్నాం. ప్రభుత్వం కూడా చెప్తుంది కదా, సోలార్ ప్యానల్స్ వినియోగించండి, కరెంటు బిల్లు తగ్గించుకోండి. అబ్బా, ప్రభుత్వానికి మనం అంటే ఎంత ప్రేమ ఏమండి. సోలార్ కుక్కర్స్, వాయుశక్తి, జలశక్తి, పెద్ద పెద్ద టర్బైన్ల ద్వారా కూడా విద్యుత్తు సరఫరా అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. జలశక్తి, ప్రవహించే జలం ద్వారా విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుంది. అదే రీతిగా థర్మల్ ఎనర్జీ, ఉష్ణశక్తి. ఒక కత్తి తయారు చేయాలంటే ఏం కావాలి సతీష్ మనకి? థర్మల్ ఎనర్జీ కావాలి మనకి. ఒక ఐరన్ రాడ్డు, ఒక సుత్తి కొడతా ఉంటే షేప్కి మారిద్దా? మారదు. దాన్ని బాగా కాల్చి థర్మల్ ఎనర్జీ దానికి బాగా సప్లై చేసి ఒక దెబ్బ కొట్టామంటే కొట్టి 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 దాన్నంటూ ఒక షేప్లో మారుస్తాం. ఇంకా చెప్పుకుంటూ పోయామంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క అణువులో శక్తి ఉంది. అంత మాత్రాన సృష్టి దేవుడు కాదు. ఈ విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, ఆయనే దేవుడు, ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయనకు భూమి లోబడుతుంది, సూర్యుడు లోబడతాడు, సమస్త విశ్వము లోబడుతుంది. యేసయ్య నీళ్ళ మీద నడిచాడు, మనం నడవగలమా? ఎందుకు? గురుత్వాకర్షణ శక్తి లాగుతుంది కాబట్టి. యేసయ్య పరలోకానికి ఆరోహణమయ్యాడు, గురుత్వాకర్షణ శక్తి పనిచేయాలా. ఆయన గాలిని సముద్రాన్ని గద్దించినప్పుడు నిమ్మలమైంది. యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సమస్త విశ్వాన్ని దేవుడు ఆపేశాడు. శద్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ యొక్క అగ్నిగుండంలో పడవేసినప్పుడు ఏమైంది? వాళ్ళకి వెంట్రుక వాసన కూడా రాలేదు. ఈ శక్తి అంతా కూడా సర్వశక్తి అయిన దేవునికి లోబడుతుంది. సర్వశక్తిని నీడలో మనం ఏం చేయాలా? విశ్రమించాలా, రెస్ట్ తీసుకోవాలా. ఈ యొక్క సర్వశక్తి అయిన దేవుడు నాకున్నాడు చాలు, నాకు ఇదే గొప్ప ధన్యత, ఆయన చాటులో నేను నివసిస్తాను. సంసోను జీవితాన్ని మనం గమనించినట్లయితే ఎక్కడ నివసిస్తున్నాడండి? ఒక వేశ్య దగ్గర నివసిస్తున్నాడు. ఎక్కడ విశ్రమిస్తున్నాడండి? ఒక వేశ్య ఒడిలో విశ్రమిస్తున్నాడు. ఏం జరిగింది వేశ్య ఒడిలో విశ్రమిస్తే? సర్వశక్తిమంతుడైన దేవుడు తనకంటూ ఒక శక్తినిచ్చినప్పుడు ఆ శక్తిని పోగొట్టుకునేంత వరకు కూడా అతను ఎక్కడ విశ్రమించాడు? పాపం దగ్గర విశ్రమించాడు. పాపం వల్ల కలుగు జీతం మరణం. తన యొక్క మరణానికి దారి తీసేసింది. ఎక్కడ విశ్రమించడం ద్వారా? ఎక్కడ విశ్రమించడం ద్వారా? వేశ్య ఒడిలో పాపం దగ్గర నివసించడం ద్వారా. ఇందాక ఎవరు చెప్పింది? 1వ కీర్తన అంటే బాగా ఇష్టమని చిన్నారయ్య. దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసులకు చోట కూర్చుండు చోట కూర్చుండక. సర్వశక్తుడైన దేవుని నీడలో మనం విశ్రమించాలి. ఆయనే మన యొక్క ఆశ్రయం, ఆయనే మన యొక్క కోట. నేను నమ్ముకున్నా దేవుడు ఆయనే మన యొక్క ఆశ్రయం. అంటే అర్థం ఏమిటి? కాముండు. ఆయనే మన యొక్క ఆశ్రయం అంటే ఏమిటి? అయ్యా నీవు తప్పితే ఇంకా నాకు వేరే ఏ దిక్కు లేదయ్యా అంటమే ఆశ్రయం. అయ్యా నీవు తప్పితే నాకు ఇంక వేరే ఏ ఆప్షన్ లేదయ్యా అని చెప్పటమే ఆశ్రయం. దావీదు మహారాజు గారు చెప్తారు కదా, యెహోవా ఆశ్రయదుర్గమా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారంగా ఉండాలి. యెహోవా నీవే నా యొక్క ఆశ్రయదుర్గము. కీర్తనలు రాసిన 2వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా, ఆయనను ఆశ్రయించి వారందరూ ధన్యులు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది కదా, యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండును. ఎవరిని మనం ఆశ్రయిస్తున్నాం?
చాలామంది డబ్బునే ఆశ్రయిస్తున్నారు, చాలామంది బంగారాన్ని ఆశ్రయిస్తున్నారు, పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు చేసుకోవడానికి ఆశ్రయిస్తున్నారు. కానీ మనం ఎవరిని ఆశ్రయించాలి? మొట్టమొదట దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. ఏమండి, మనం మొట్టమొదట మనం ఆశ్రయించాల్సింది దేవుణ్ణి. ఎస్తేరు కాలములో కల్పనకు ఎవరికి ఇటు చేయి తలుగుతుంది. ఎస్తేరు కాలములో ఒక పెద్ద సమస్య ఏర్పడింది. ఈ యొక్క పారసీక సామ్రాజ్యములో ఉన్న 127 సంస్థానాల్లో ఉన్న ప్రతి ఒక్క యూదుడికి మరణ శాసనం విధించాలని చెప్పి హామాను ప్లాన్ చేయడం ద్వారా రాజు ఆ శాసనాన్ని చేస్తాడు. స్త్రీ అయినా, పురుషుడైనా, చిన్నపిల్లవాడైనా, యవనస్తుడైనా, ఎవరైనా సరే యూదుడు మరణించాల్సిందే. అతడు ఎంత పెద్ద అధికారంలో ఉన్నా, ప్రభుత్వ అధికారం అయినా, అతడు గవర్నర్ అయినా, సహస్రాధిపతినైనా, సేనాధిపతినైనా, ఈవెందో రాణి అయినా సరే ఆ శాసనం ద్వారా మరణించాల్సిందే. ఎస్తేరు యొక్క ఐడెంటిటీ రాజుకు తెలుసా? ఎస్తేరు యొక్క ఐడెంటిటీ అందరికీ తెలుసా? హామానుకు తెలుసా? మొర్దెకై చెప్తాడు, ఇదిగో నీ యొక్క ఐడెంటిటీ నువ్వు బయట పెట్టమాక, నీ యొక్క జాతిని, వంశాన్ని నువ్వు బయట పెట్టమాక, జాగ్రత్తగా పెట్టుకో, ఎవరికి చెప్పొద్దు నువ్వు యూదురాలని చెప్తాడు. గొప్ప విపత్తు వచ్చింది. మొర్దెకై వచ్చి అడుగుతాడు, ఇదిగో ఇందు నిమిత్తమే నీవు రానియేమేమో అని. భయపడిద్ది ఎస్తేరు. ఆ రాజు వెళ్ళి కలిసామంటే, పర్మిషన్ లేకుండా కలిసామంటే చంపేస్తాడయ్యా అంటే ఏమంటాడు మొర్దెకై? ఇదిగో ఈ దిక్కు నుంచి నీ సైడ్ రావాల్సిన హెల్ప్ ఆగిపోవచ్చాము, కానీ ఏదో ఒక దారి నుంచి యూదులకి సహాయం దొరుకుద్ది అన్నప్పుడు ఎస్తేరు రాణి ఏం చేసింది? పరిగెత్తుకుంటా రాజు దగ్గరికి వెళ్ళిందా? 3 దినం యెహోవాను ఆశ్రయించింది. ప్రార్థన చేసిందంటే అర్థమైంది, యెహోవాను ఆశ్రయించింది. ఇదిగో నా నిమిత్తం మీరు ఉపవాసం ఉండండి, మీ నిమిత్తం నేను ఉపవాసం ఉంటానని చెప్పి యెహోవాను ఆశ్రయించింది. 4వ వచనంలో రాయబడుతుంది కదా ఇక్కడ, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, తర్వాత ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఇస్రాయేల్ పాలస్తీనా యుద్ధం జరిగేటప్పుడు, ఇస్రాయేల్ హమాస్ యుద్ధం జరిగేటప్పుడు ఒక వీడియోని చూసా. ఆ వీడియో ఏముందంటే, బిల్డింగ్లన్నీ కుప్పకూలి పడిపోయాయి. ఒక కోడిపిల్ల ఉంది, ఆ కోడిపిల్ల చనిపోయి ఉంది. మనుషుల్ని తవ్వటానికి వాడతారు కదా రకరకాల ఇన్స్ట్రుమెంట్స్. సడన్గా ఆ కోడి కనపడంగానే ఆ కోడి చచ్చిపోయి ఉంది. ఆ కోడి రెక్కలు ఇట్లా కదిలియంగానే బతికి ఉన్న కోడి పిల్లలు బయటకు వచ్చాయి. ఒక చిన్న తల్లి కోడి తన పిల్లల నిమిత్తం ఎంతగానో కాపాడుకుంది. యేసయ్య కూడా అలాగే తన యొక్క శిలువ ద్వారా మనల్ని అందరినీ విమోచించడానికి యేసయ్య యొక్క రెక్కల కిందకు వచ్చినప్పుడు మనందరికీ విమోచన. ఆయనలో స్వరూపమైన లేదు, సొగసైన లేదు. ఆయన వ్యాధిని అనుభవించిన వాడిగాను, వ్యసనాక్రాంతునిగాను, మనుష్యుడు చూడనల్లని వాడిగా అయిపోయాడు ఆ కోడిలాగే. కానీ ఆయన రెక్కల కిందకు మనకు కానీ వచ్చినట్లయితే మనకు క్షేమము. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, నీ వద్దకి పంపించిన ప్రవక్తలను రాళ్లతో కొట్టించిన దానా, కోడి తన పిల్లల్ని ఏ విధంగా అయితే కాచి కాపాడాలని చెప్పి కోరుకుందో, నేను ఎన్నో మార్లు నా రెక్కల కింద నీకు క్షేమం ఉంటుందని చెప్పి నేను పిలుస్తుంటే నువ్వేం చేస్తున్నావు? మీరేం చేస్తున్నారు? మీరు వల్లకపోతిరి, మీరు లోబడట్లేదు నా కిందకి రావడానికి. ఏమండి, యేసయ్య కింద సమస్తము ఉంది కదా, బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు ఉన్నాయి కదా. ఆయన రెక్కల కిందకి రావడానికి మనకేంటి భయం? ఏమండి, తర్వాత మాట్లాడతాడు కదా కీర్తనాకారుడు, వేటగాని ఊరిలోంచి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, నిన్ను
విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. అపవాదండి పాతకాలపు వ్యక్తులకి పాత స్టైల్స్లో ఉరిపెట్టేది. ఈ కాలంలో స్మార్ట్ జనరేషన్ కదా, ఇది జంజీ జనరేషన్ కదా, రకరకాల ఉరులు వేస్తున్నాడు. హనీ ట్రాప్ అని, మనీ ట్రాప్ అని, బిజినెస్ ట్రాప్ అని, లవ్ ట్రాప్ అని, డిసప్పాయింట్మెంట్ ట్రాప్ అని రకరకాల ట్రాప్లు వేస్తున్నాడు. యవనస్తులు కానీ పెద్దలు కానీ అందులో చిక్కుకునేలాగా చేస్తున్నాడు, గిలగిల్లాడుకునేలాగా చేస్తున్నాడు. ఈ లోకం ఎప్పుడూ కూడా గమనించండి, ఈ లోకం ఎప్పుడూ కూడా మనల్ని ఇరికిద్దామని చెప్పి చూస్తుంది, మనల్ని చిక్కుల్లో పెడదామని చూస్తుంది. యేసయ్య జీవితాన్ని మనం గమనించినట్లయితే శాస్త్రులు పరిసయ్యులు ఎప్పుడూ కూడా యేసయ్యని ఉరుల్లో పెట్టి చిక్కిద్దామని చెప్పి చూస్తుంటారు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి, ఇదిగో ఈమె వ్యభిచారం చేస్తుంది, ఏమని రాళ్లతో కొట్టమని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది, నువ్వేం చెప్పమంటావయ్యా అంటే ఏమర్థం అంటే దాని అర్థం ఏంటి? యేసయ్యని చిక్కుల్లో పెడదామని. ఇదిగో కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదా? ఒకవేళ న్యాయమే అని చెప్పామనుకో, నువ్వు యూదుడివి, నువ్వు ఇశ్రాయేల్ దేశద్రోహి అంటారు. ఒకవేళ కరెక్ట్ కాదు, కైసరికి మనం పన్నివ్వద్దంటే, ఇదిగో కైసరికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఈ సంగతి తెలుస్తా అంటాడు. కానీ యేసయ్య ఏం చెప్తాడు? కైసరికి దేవునికి. మనం ఈ మార్గంలో వెళ్తుంటే అండి అపవాది ఉరులు వేస్తాడు కాబట్టి అందులో చిక్కుకోకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. ఇదిగో ఇది ఏ సరైన మార్గం, ఇందులో నడువు అనే మెల్లనైన స్వరం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. నీ పాదములకు, నీ వాక్యమే నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవలకు వెలుగై ఉన్నది. చిక్కుకోకుండా యేసయ్య కాపాడతాడు. హేరోదుకు చెప్తాడు, ఇదిగో జ్ఞానులారా మీరు యేసయ్యని చూసి నా వద్దకు మరలా రండి అంటే ఏమంటాడు? దేవుడు ఏం చెప్తాడు? జ్ఞానులారా మీరు ఆ మార్గం గుండాకి వెళ్ళొద్దు, ఈ మార్గంలోకి వెళ్ళండి అని చెప్పి గైడ్ చేస్తాడు దేవుడు. యోసేపును కూడా, ఇదిగో హేరోదు శిశువుని చంపాలని చెప్పి చూస్తున్నాడు, అయ్యా నువ్వు అర్జెంటుగా లేచి ఐగుప్తు దేశానికి వెళ్ళిపో. ఆయనే మహోన్నతుడైన దేవుడు మనకి నివాసము, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన దగ్గరే మనకి విశ్రాంతి, తర్వాత ఆయనే మనకు ఆశ్రయదుర్గము, ఆయనే మనకి కోట, ఆ తర్వాత వేట్టకాని ఊరిలో నుంచి ఆయన మనల్ని కాపాడుతాడు, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన మనల్ని రక్షిస్తాడు. ఆ తర్వాత అది అయిపోయింది. 5వ వచనం చదువుతారా? రాత్రి భయం, బాణం కలిగిద్దేమని భయం, తెగులు అంటే భయం, రోగము భయం. ఏమని రాయబడిందంటే అక్కడ ఉదయం భయపడటమే, మధ్యాహ్నం భయపడటమే, సాయంత్రం భయపడటమే, రాత్రి భయపడటమే. ఏం జరిగిద్దో అని. ఏమండి ఈ యొక్క భయం అనేది ఎక్కడ మొదలైంది? తావే చెప్పింది కరెక్ట్గా. ఈ భయం అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడ మొదలైంది? ఏదైనా తోటలో మొదలైంది. అక్కడ నుంచి ఇప్పటిదాకా ఎంత పెద్ద భక్తుడైనా సరే భయం అనే మార్గం గుండా పోవాల్సిందే. దేవుడైన యెహోవా చెప్తాడు కదా, అబ్రహామా భయపడకు, ఇస్సాకు భయపడకు, యాకోబు భయపడకు. మనతో చెప్తున్న మాట ఏమిటంటే, చిన్నమందా భయపడకుము. భయం అనేది అపవాదికి ఆహారం లాంటిదండి. భయపడడం వల్ల మనం చాలాసార్లు చెప్తున్నాం కదా, మనిషికి ఉరి వచ్చును. ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తామో మన యొక్క భయాల నుంచి దేవుడు సంపూర్ణమైన విడుదల అనుగ్రహిస్తాడండి. శిష్యులు కూడా పిరికివారే, భయస్థులే, కానీ ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళు అనుభవించి ఉన్నారో ఏమంటారు? ఇదిగో పేతురుకు వార్నింగ్ ఇస్తారు కదా శాస్త్రులు పరిశీలు పెద్దలు, ఇదిగో యేసయ్య నామం మీరు ప్రకటించడానికి వీలు లేదన్నప్పుడు ఏమంటారు?
మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేము. దావీదు మహారాజు గారు భలే ధైర్యవంతులు, నాకు బాగా ఇష్టం బైబిల్లో దావీదు అంటే. దావీదు ఇశ్రాయేలు జనం మొత్తం భయపడుతున్నా కానీ దావీదు ఒక్కడే దేవుని యందు విశ్వాసం ఉంచి గొలియాతు ఎదుట నించున్నాడు. లోకమును జయించిన మన విజయమే విశ్వాసము. అవిశ్వాసం భయాన్ని కలుగజేస్తుంది, విశ్వాసం ధైర్యాన్ని కలుగజేస్తుంది. దావీదు మహారాజు చెప్తారు కదా, యెహోవా నాకు వెలుగును నాకు రక్షణయే ఉన్నాడు, నేను ఎవరికి భయపడాలా? నరమాత్రుడు నాకేమి చేయగలడు? అపోస్తలుడైన పౌలు గారు కూడా ఉంటారు కదా, యెహోవా మన పక్షమున ఉండగా మనకి ఏంటి కల్పనక విరోధి ఎవడు? భయంలో ఉన్న మానవుడికి ధైర్యాన్ని ఇవ్వటానికి యేసయ్య వచ్చాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో అంటుకట్టబడ్డాడు. ఆ తర్వాత నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ 10,000 పందినను అపాయం నీ వద్దకు రాదు. ఈ వచనం చదువుతుంటే మీకు ఎవరైనా గుర్తు వస్తున్నారా బైబిల్లో? పక్కన 1000 మంది పడినా కానీ, కుడి పక్కన 10,000 మంది కూలినా కానీ అపాయం అతని వద్దకు రాలేదు. ఎవరైనా గుర్తు వస్తున్నారా? చిన్నగా చెప్తుందేమో. దావీదు. ఆదికాండ గ్రంథంలో అయితే నాకు తెలిసినంతవరకు నోహు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు చనిపోయాడు కానీ నోహు కుటుంబానికి మాత్రం ఏమీ కాలేదు. ఈ వచనం చదువుతున్నప్పుడు నాకు నోహుతో పాటు గుర్తొచ్చిన వ్యక్తి ఎవరంటే గుడిపాటి జార్జ్ గారు. మన సంఘంలో పనిచేశారు కదా, రెవరెండ్ డాక్టర్ గుడిపాటి విజయ్ కుమార్ గారి యొక్క తండ్రి గారు గుడిపాటి జార్జ్ గారు. గుడిపాటి జార్జ్ గారు రెవరెండ్ టీవీ విక్టర్ గారి యొక్క ప్రోత్సాహంతో పొదిలిని విడిచిపెట్టి తన 28 సంవత్సరాల వయసులో భార్యతో పిల్లలతో కలిసి పొదిలిని విడిచిపెట్టి బర్మా అనే ప్రాంతానికి సేవ చేయడానికి వెళ్ళారు. ఇప్పుడు మయన్మార్గా పిలువబడుతున్న ప్రాంతమే ఈ యొక్క బర్మా. 8 సంవత్సరాలు చాలా చక్కగా సేవ చేసిన తర్వాత 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఎక్కడ? బర్మా అనే ప్రాంతంలో జపనీస్ సైనికులందరూ ఆ యొక్క మయన్మార్కి చుట్టుముట్టేశారన్నమాట. ఎక్కడ చూసినా బుల్లెట్ల వర్షమే, ఎక్కడ చూసినా బాంబుల దాడే, ఆకాశం విరిగిపోయేంత గొప్ప శబ్దాలు కలిగి ఉండేవి. ఎక్కడ చూసినా శవాలే. చిన్నపిల్లలను చూస్తేనేమో ఈ యొక్క భారతదేశం నుంచి వచ్చిన కొంతమంది బర్మా వాళ్ళకి అమ్మేసేవాళ్ళంట వాళ్ళ యొక్క పిల్లల్ని. కళ్ళు మూసుకొని ఒక గుంటలో తమ యొక్క పిల్లల్ని ఇసిరేసేవాళ్ళంట. తల్లి జాడ పిల్లకి తెలియదు, పిల్ల జాడ తల్లికి తెలియదు అన్నట్లుగా పిచ్చి కేకలు వేస్తూ, అరుపులు వేస్తూ, అటు ఇటు ఎవరి పాటికి వాళ్ళు. అరే భార్య గురించి చూసుకుంటే నా ప్రాణం పోయిద్ది అని చెప్పి భర్త పరిగెడుతున్నాడు, పిల్లల గురించి అయితే మా ఇద్దరు ప్రాణాలు పోతాయని చెప్పి తల్లిదండ్రులు పరిగెడుతున్నారు. కానీ ఇటువంటి సమయంలో దేవుని యందు విశ్వాసం ఉంచిన గుడిపాటి జార్జ్ గారు ఏం చేశారంటే గర్భఫలము ఆయనిచ్చు బహుమానము. అప్పుడు వజ్రమ్మ గారు, వారి యొక్క సతీమణి వజ్రమ్మ గారు అనుకుంటున్నాను నేను, వజ్రమ్మ గారు ప్రెగ్నెంట్ లేడీ. అప్పుడు గర్భఫలము ఆయనిచ్చు బహుమానం. యుద్ధం జరిగేటప్పుడు ప్రెగ్నెంట్ లేడీ అమ్మ. కుమారుడు లేకపోతే కుమార్తెలు ఆయన ఇచ్చు స్వాస్థ్యం కనుక నా కుటుంబాన్ని ఎట్లా అయినా నేను కాపాడుకోవాలని చెప్పి కుటుంబంతో సహా ప్రయాణించడం మొదలుపెట్టాడు. ముందు బాంబులు పడుతున్నాయి, వెనక బాంబులు పడుతున్నాయి. ఏం బాంబులు? లక్ష్మీ బాంబులా, పిల్లిపిసర్ల బాంబులా, వంకాయ బాంబులు కాదు, తాటాయి బాంబులు కాదు, పెద్ద పెద్ద బాంబులు పడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాక లాక్డౌన్ పడిపోయింది. బస్సులు లేవు, ట్రైన్లు లేవు, లారీలు లేవు, షిప్పులు లేవు. సుమారు 200 మైళ్ళు ఆమె యొక్క భార్య, వారి యొక్క పిల్లలు నడుచుకుంటానే మెయిన్ రోడ్లో వెళ్తే జపనీస్ వాళ్ళు పట్టేసుకుంటారు సైనికులు. కాబట్టి అడవి గుండా మార్గంలో వెళ్ళిపోయారు. అక్కడ చిరుతపులు ఉండొచ్చు, సింహాలు ఉండొచ్చు, పాములు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. శవాల మీద నుంచి తొక్కుకుంటా, మొత్తం శవాలు పడిపోయి ఉంటాయి కదా, ఆ శవాల మీద నుంచి తొక్కుకుంటానే ప్రయాణం చేశారంట వాళ్ళు.
శవాలుంటే ఏమొస్తుంది? మనకి మంచి స్మెల్ వస్తుంది. ముక్కులు బద్దలైపోయేంత వాసన. ఆ అడవి మార్గం గుండా వెళుతూ 200 కిలోమీటర్లు నడుచుకుంటానే వెళ్ళారు. పాదములకి ఆకులు కట్టుకుంటా ప్రయాణం చేశారంట వాళ్ళు. ఒక మార్గం దగ్గరికి వచ్చినప్పుడు కలకత్తా వెళ్ళే ఒక ఓడ ఉందని చెప్పి గ్రహించి ఆ కలకత్తాకి వెళ్ళడానికి టికెట్ కొనుక్కుందామని చెప్పి వెళ్తాడు. ఫుల్ రష్ ఉంటుంది. జార్జ్ గారు వెళ్ళి అటు పోరాడి చూసినప్పుడు అతనికి ఏమి దొరకలే, టికెట్ ఏమి. అబ్బా చాలా నిరాశలో, అబ్బా నా కుటుంబాన్ని అట్లా చేయాలి అని చెప్పి, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి మనసులో ప్రశాంతంగా ఉంది అతనికి. ఓడ వెళ్ళిపోతానే ఉంది, ఓడ వైపు చూస్తూనే ఉన్నాడు. అబ్బా మంచి ఓడ పోయింది అని చెప్పి. ఈ లోపల ఆ ఓడ మీద పెద్ద బాంబు పడిపోయింది. ఉన్న వాళ్ళందరూ మరణించారు. చివరికి ఏదో విధంగా ఇంకొక ఓడ రావటం ద్వారా కలకత్తా చేరి, కలకత్తా నుంచి మన పొదిలి ప్రాంతానికి రైలు మార్గంలో, ఆ తర్వాత బస్సు మార్గంలో ఎలాగలో వచ్చేసారు. టీవీ విక్టర్ గారు చూసి అతన్ని కౌగిలించుకొని కన్నీళ్లు పెట్టుకొని, జార్జ్ నువ్వు చనిపోతావని చెప్పి నేను అనుకున్నాను. ఏమంటే జార్జ్ గారికి దేవునికి మధ్యలో వాగ్దానాలు ఉన్నాయి. మనకి దేవునికి మధ్యలో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు నెరవేరేంత వరకు కూడా మన పక్కన 1000 మంది పడినను, మన కుడి పక్కన 10,000 మంది పడినను అపాయం ఎదుకు రాదు. అందరూ ఫెయిల్ అవ్వచ్చేమో, నువ్వు పాస్ అవుతావు. అందరూ చనిపోవచ్చేమో, నువ్వు బ్రతుకుతావు. అబ్రహాముకి దేవునికి మధ్యలో వాగ్దానం ఉన్నది, మనకి దేవునికి మధ్యలో వాగ్దానం ఉన్నది. ఆ వాగ్దానం నెరవేరేంత వరకు కూడా దేవుడు మనల్ని కాచి కాపాడతాడు. ఆ తర్వాత ఏమన్నా ఇవ్వండి, నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులు ప్రతిఫలం పొందుదురు. నువ్వు చూస్తూనే ఉంటావు. నిన్ను ఎగతాళి చేసిన వాళ్ళని చూస్తూనే ఉంటావు. నిన్ను అపహాస్యం చేసిన వాళ్ళని చూస్తూనే ఉంటావు. నీకేమి చేత కాదు అని చెప్పి నిన్ను ఎక్కిరించిన వాళ్ళని నువ్వు చూస్తూనే ఉంటావు. వారి యొక్క భక్తిహీనత వల్ల వాళ్ళకేం కలుగుతుంది? ప్రతిఫలం కలుగుతుంది. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము 30వ వచనం చదువు. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. అంటే దేవుని బిడ్డల జోలు వచ్చిన ఏ వ్యక్తిని కూడా దేవుడు సహించలేడు. దేవుని యొక్క బిడ్డల్ని కదిలియటం అంటే దేవుని యొక్క కనుగుడ్డుని కదిలియటంతో సమానం. ఎప్పుడు కూడా మనకంతుంది, మనకెంతుంది అని చెప్పి అవతల వ్యక్తుల్ని ఎప్పుడూ తగ్గేయకండి. మనం ఏదో హెచ్చింపబడ్డామని చెప్పి దేవుడిచ్చిన ఆశీర్వాదాలను బట్టి మనం ఉప్పొంగిపోయి లేని వారిని చూసి మనం విమర్శించడానికి వీలు లేదండి. మనం ఎప్పుడైతే అవతల వ్యక్తిని మనం తగ్గించడం ప్రారంభిస్తామో ఆటోమేటిక్గా మనం కూడా తగ్గిపోతాం. మనం చూస్తూనే ఉండాలి. మనం విరోధులతో మాట్లాడకూడదు. మనం కంటికి చూస్తున్నప్పుడే దేవుడు వాడికి తప్పక ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. నెక్స్ట్ తర్వాత చదవండి. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. చాలండి. ఈ వచనం చూస్తే నాకు ఒక వ్యక్తి గుర్తొస్తారు. ఆ వ్యక్తి జాన్ సుందర పాస్టర్ గారు. విజ్ఞాపన ప్రార్థనకి లాక్డౌన్ ముందు వెళ్ళినప్పుడు ప్రార్థనకి కూర్చున్నప్పుడు జాన్ సుందరం అయ్య గారు ప్రతిసారి చెప్పే మాట ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి యొక్క చుట్టూరు దూతలు కావలి ఉంచుతారు. ఒక చిన్న సాక్ష్యాన్ని మీ మధ్య పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతున్నాను.
మరి దేవుని కృపను బట్టి నేను సెమినరీ కోర్స్ ముగించుకొని పొదిలికి రావడం జరిగింది. కోర్స్ అయిపోయిన తర్వాత ప్రభువా మీరు ఎక్కడ సేవ చేయమంటున్నారో ప్రభువా నాకు తెలియపరిస్తే నేను అక్కడికి వెళ్ళి నేను సేవ చేస్తాను ప్రభువా అని చెప్పి నేను అడుగుతున్నప్పుడు దేవుడు నా సేవకుల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అదేమిటంటే నాకు పరిచయం ఉన్న సేవకులు, నేను కొంచెం క్లోజ్గా ఉన్న సేవకులు, జైపాల్ గారి యొక్క పెద్ద కుమారుడు జోసఫ్ ప్రకాష్ అన్న ఏమన్నా అంటే నువ్వు పొదిలికి వెళ్ళిపో, చైతన్య మినిస్ట్రీస్ అనేది పెట్టేసుకో నువ్వు అన్నాడు. సరే నవ్వుకున్నా. యేసు అనుచరులు వారి యొక్క జోషి అన్న గారి యొక్క కుమారుడు బ్రదర్ భక్సింగ్ అన్న ఏమన్నాడంటే చైతన్య నీకు అనుభవం లేదు, నువ్వు ఇంకా చిన్నవాడివే, నీ సొంత గ్రామం దగ్గరికి నువ్వు సేవ చేయని చెప్పాడు. విశ్వాని తరపున గణపతి అనే ఒక అన్న కూడా చైతన్య నువ్వు పొదిల్లో నువ్వు సేవ చేయని చెప్పి ఆ వ్యక్తి ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. మా అన్నయ్య వాళ్ళ పాస్టర్ గారు పీటర్ శామ్యుయల్ గారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను నేను. మీట్ యువర్ పాస్టర్ అనే ఒక స్లాట్ ఇస్తే, పాస్టర్ గారు నా పరిస్థితి నేను సేవ చేయాలనుకుంటున్నాను, ఎక్కడ చేయమంటారు అనే ఆలోచనలో ఉన్నా. అంటే నువ్వు మొదట అనుభవం సంపాదించు, నీ యొక్క సొంత గ్రామంలోనే సేవ చేయని చెప్పి వాళ్ళు అడిగారు. పాస్టర్ గారు చాలామంది ఇదే చెప్తున్నారు, మరి నేను సేవ చేయాలంటే దేవుడు నాతో మాట్లాడాలి కదా, దేవుడు నాతో ఏ విధంగా మాట్లాడతాడో చెప్పండి పాస్టర్ గారు అని జస్ట్ క్యాజువల్గా మాట్లాడాను నేను కూడా. నీ డైలీ ఆయన చెప్పింది ఏంటంటే నీ డైలీ పోర్షన్ ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడని చెప్పాడండి. సరే పక్క రోజు నా యొక్క డైలీ పోర్షన్ చూస్తే నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీతో చేసిన కార్యముల వారికి తెలియజేయడు అని చెప్పి తెలిసినప్పుడు అది నేను గ్రహించుకొని ఓకే కొన్ని సంవత్సరాలేమో పొదిల్లో దేవుడు నన్ను సేవ చేయాలని చెప్పి దేవుడు పిలుస్తున్నాడని చెప్పి ఎటు తోచలేదు, ఎవరితో మాట్లాడాలో అర్థం కాలేదు, ఏమి చేయాలో అర్థం కాక కొంతమంది నాకున్న స్నేహితులు సతీష్ అయితేనేమి గాంధన్న అయితేనేమి వీళ్ళతో నేను చెప్పుకున్నప్పుడు మనం ఈవినింగ్ ఎక్కడైనా స్టార్ట్ చేద్దాం, అక్కడ ఇక్కడ ఎందుకు మనం ఇంటి దగ్గరే మొదట స్టార్ట్ చేద్దామని చెప్పి కొంతమంది వ్యక్తులు చెప్పినప్పుడు ఒక సర్వీస్ ఏమో ఇంటి పైన స్టార్ట్ చేసాం ఒకసారి ఈవినింగ్, ఇంకొకసారి ఏమో గాంధన్న గృహంలో స్టార్ట్ చేసాం. అలా సతీష్ గాంధన్న వీళ్ళు ప్లాన్ చేసేవాళ్ళు ఈవినింగ్ సర్వీస్ ఎక్కడ అని. అయితే ఒకరోజు గాంధన్న వచ్చాడు, ఇంటికి వచ్చి ఈ స్థలంలో మనం ఈరోజు సాయంత్రం కూడికి పెట్టబోతున్నాం అని చెప్పి తెలియజేశాడు. ఆ స్థలం ఏంటో నన్ను అడగండి మీరు, ఈ స్థలంలో కూడికి పెడదామని చెప్పి అడిగారు. సరే అన్న పెడదామని చెప్పి అన్న. నేను ప్రార్థన చేసేటప్పుడండి నాకు నా శక్తికి మించిన శక్తి ఆ స్థలంలో ఉండటం నేను గమనించా. చీకటి స్థలం కానీ, దురాత్మల ప్రభావం కానీ, దయ్యపు శక్తులు కానీ అక్కడ ఉండటం నేను గమనించి అయ్యా నేనేమో చిన్నవాడిన ప్రభా, నేనంత కెపాసిటీ నాకు లేదు ప్రభా, నేనేం చేయాలి ప్రభా, నాకు భయం వేస్తున్నాయ్యా అని చెప్పి నా యొక్క నిస్సహాయతను చెప్పా. అంటే దేవుని సేవ అంటే ఏమిటి? వెళ్ళి వాక్యం చెప్పటమా? వెళ్ళి 4 వాక్యాలు గంటతో పెట్టి బట్టి కొట్టి ఫటక్కని కొట్టడం అందరి మీద కాదు. అపవాది చెరలో ఉన్న, అపవాది చేతుల్లో ఉన్న వ్యక్తులను అపవాదిని కొట్టి వాడి చేతుల నుంచి విడిపించడమే నిజమైన సేవ. డిఎల్ మూడీ గారు అదే అంటారు, ఏమంటే సువార్త ఒక వ్యక్తి ప్రకటిస్తున్నప్పుడు ఆ వ్యక్తి అపవాదిని కొరడాలతో కొడుతున్నట్టు అంట. అపవాదిని సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొట్టమంట. మరి వాడిని కొడితే వాడేం చేస్తాడు? వాడిని కొడితే వాడేం చేస్తాడు? ఎదురు తిరుగుతాడు. మన శక్తికి మించిన ప్రయాణం. ఏం చేయాలి ప్రభు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు జాగ్రత్తగా వినండి. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిన మాట ఏమిటంటే నీవు అడుగుపెట్టు ప్రతి ఒక్క స్థలము నేను నీకు ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. అబ్బా ప్రభువా నేను అడుగుపెట్టే స్థలంలో నాకు ఇస్తావా ప్రభు అని చెప్పి సరే ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తా ఉన్నానండి. అయినా కానీ ప్రభువా నేను అడుగుపెట్టిన తర్వాత అది క్లియర్ అవటం కాదయ్యా, ఇంకా నాకు డిస్టర్బెన్సెస్ కలుగుతున్నాయ్యా, నేను అడుగు పెట్టక ముందే ఒక పని చేయండి ప్రభువా నా కోసం, నేను అడుగుపెట్టే స్థలంలోనే మొత్తం లైన్ అంతా క్లియర్ అయిపోవాలా, అక్కడున్న దయ్యాలు అయితేనేమి, దురాత్మలు అయితేనేమి, చీట శక్తులంతా పక్కకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను అడుగు పెడతా. నీ యొక్క దూతల్ని పంపించయ్యా అక్కడికి,
నీ యొక్క మిఖాయేలు దూతను పంపించయ్యా అక్కడికి, నీ యొక్క గాబ్రియేలు దూతను పంపించయ్యా అక్కడికి, పరలోకంలో ఉన్న సైన్య సమూహం అంతా అక్కడికి పంపించిన తర్వాత ఆ లైన్ అంతా క్లియర్ అయిన తర్వాత ప్రభువా నేను అక్కడ అడుగు పెడతాను ఆయన అని చెప్పి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నాతో దానియేలు గ్రంథం ద్వారా స్పష్టంగా మాట్లాడాడు. గాబ్రియేలు దూతను మిఖాయేలు దూతను నేను పంపిస్తా, వెళ్ళు అని చెప్పి దేవుడు నాతో వాగ్దానం చేశాడండి. సరే, దేవుడు చెప్పిన తర్వాత మనం ఎందుకు ఆగుతాం? మనం కూడా ధైర్యంతో వెళ్ళాం. దేవుని కృపను బట్టి ఆ రోజు సర్వీస్, దేవుని కృపను బట్టి చాలా చక్కగా జరిగింది సర్వీస్. మీటింగ్ అంతా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత సతీష్ కలిశాడు. చైతు, దేవుని దూతలకు ఎన్ని రెక్కలు ఉంటాయని అడిగాడు. చెరుపులు కెరుపులకి 6 రెక్కలు ఉంటాయి సతీష్. మరి దేవుని దూతలకు కొన్ని సందర్భాల్లో వాళ్ళ మనుషుల్లాగా కూడా వెళ్ళారు. మరి నేను ఆ రోజు వాక్యంలో చెప్పా, ఇక్కడ మనకు కంటికి కనిపిపోయినా కానీ మిఖాయేలు దూత, గాబ్రియేలు దూత, అనేక దూతలు ఇక్కడ ఉన్నాయి అనే ఒక సందర్భాన్ని నేను చెప్పాను అన్నమాట మెసేజ్ చెప్పేటప్పుడు. మెసేజ్ అయిపోయిన తర్వాత సతీష్ ఏమో దేవుని దూతలకి ఎన్ని రెక్కలు ఉంటాయని అడుగుతున్నాడు. సతీష్ చెప్పిన మాట ఏమిటంటే నాతో ఆ రోజు, హ్యాపీ చెప్తే బాగుంటుందేమో, అరే అంటలే సతీష్, చైతు వాక్యం బోధించేటప్పుడు హ్యాపీకి నీ వెనకాల ఒక దేవుని దూత కనిపించిందంటరా అని చెప్పాడండి. ఆశ్చర్యపోయా. మరుసటి రోజు వెళ్ళి, ఏంటమ్మా హ్యాపమ్మా, ఏంటి నా వెనకాల నీకేదో కనిపించిందంట, దాని గురించి నువ్వు చెప్పమ్మా అని అడిగితే, అన్నా నేను కళ్ళు మూసుకొని నేను ఆరాధన చేస్తున్నానన్నా, నేను కళ్ళు మూసుకుంటున్నప్పుడు ఏంటి చైతన్య వెనకాల ఎవరో ఉన్నారని చెప్పి కళ్ళు తెరిచానన్నా, తీరా చూసేసరికి నీ వెనకాల ఎవ్వరూ లేరన్నా, అది దేవుని దూత అని చెప్పి కళ్ళు మూసుకున్నప్పుడు నాకు కనిపించిందన్నా, కళ్ళు తెరిచిన తర్వాత నాకు దేవుని దూత కనిపించలేదన్నా. అన్నా ఇదేంటి చైతన్యం వెనకాల దేవుడు ఉండాలి కదా, ఇదేంటి చైతన్యం వెనకాల సిలువ ఉండాలి కదా, ఇదేంటి చైతన్యం వెనకాల పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి కదా, ఇదేంటి చైతన్యం వెనకాల దేవుడి దూత ఉండటం ఏంటి అని చెప్పి చెల్లి ఆలోచిస్తూ ఉంది. ఈ లోపల నేను 10 నిమిషాలకి వాక్యం చెప్పాను, ఈ స్థలములో దేవుని యొక్క దూతలు ఉంటాయి అని చెప్పి వాక్యం ప్రకటించానండి. యెహోవా యందు భయభక్తులు గల వారి యొక్క చుట్టూరు దూతలు కావలించాయి. అంత భక్తి లేకపోయినా, అంత భయం లేకపోయినా కానీ దేవుడు మా పక్షమున, మన పక్షమున అటువంటి కార్యాలు చేయగలిగిన సమర్థుడు దేవుడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూరు దూతలు కావలించిన తర్వాత నీ పాదములకు 14 వచనం చదవండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. ఒక ప్రశ్న అండి. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన ప్రభువుని యెహోవాను ప్రేమించాలి. మనలో ఎవరైనా కానీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? పూర్ణ శక్తితో దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? పూర్ణ వివేకంతో దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? సరే, ఎటు తిరిగి మనకు కుదరట్లేదు కదా, కనీసం ఆయన యొక్క కృప కొరకు వేడుకుంటున్నామా? అయ్యా నేను పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమించాలని చెప్పి. దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏమిటంటే, దేవుని యొక్క ఆజ్ఞలను, అమ్మో వింటున్నావా, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటమే ఆయన్ని ప్రేమించటం. కనీసం 10 ఆజ్ఞల్లో మనం ఎన్ని ఆజ్ఞలను మనం పాటించగలుగుతున్నాం? తన యొక్క సహోదరుని ప్రేమించని వాడు దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించగలడు? ఏమండి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించేతను, అతడు నా నామమును ఎరిగిన వాడని గనక నేను అతన్ని ఘనపరచెదను. నామాన్ని ఎరగటం అంటే ఏంటి? నామాన్ని ఎరగటం అంటే నాకు చెప్తాడేమో ఇప్పుడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. రుచి చూచి 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 ఎరగాల దేవుణ్ణి. ఏదో ఉద్యోగం వచ్చింది బాప్తిసం తీసేసుకుంటా,
ఏదో అది జరిగింది బాప్తీసం తీసేసుకుంటా, ఏదో నాకు అనిపించింది నేను అది కాదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి 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 అప్పుడు నువ్వు దేవుణ్ణి ఎరుగుతావు. దేవునితో నడుస్తుండగా ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క క్షమాపణ, ఆయన యొక్క కనికరం, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క శక్తిని ఎరుగుతావు. అప్పుడు ఆయన యందు మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని దేవుడు ఘనపరుస్తాడు. శ్రమలలో నేను నాకు తోడై ఉండేను, అతన్ని విడిపించి నేను అతన్ని గొప్ప చేస్తా. నాకు అర్థమయ్యేది కాదు, ఏంటి శ్రమలు వస్తున్నాయి దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, పరిశుద్ధంగా జీవిస్తున్నా, వాక్యం చదువుకుంటున్నా, బైబిల్ చదువుతున్నా, వాక్యం వింటున్నా, ఎందుకు శ్రమలు? నాకు అసలు అర్థమయ్యేదే కాదు. దేవుని సేవకులు ఏం చెప్పారంటే, మీకు శ్రమలా, దేవుని దగ్గరికి రండి, మీ శ్రమలన్నీ పోతాయి అంటారు. బాప్తీసం తీసుకుని వచ్చిన తర్వాత ఏమో శ్రమలు కలుగుతున్నాయి. ఇదేంటి వెరైటీగా ఉంది అని చెప్పి నాకేం అర్థం కాలేదు. ఇదేం భక్తి? నీతి నిమిత్తం మనం పోయినసారి చెప్పుకున్నాం కదా, హింసింపబడిన వారు ధన్యులు. మనం పొందేది నీతి నిమిత్తం. మనం ఎప్పుడు అనుకుంటామేమంటే, దేవుడు ఎందుకు ఇంత నరకం చూపిస్తాడు అనుకుంటామండి. కానీ మా బైబిల్ కాలేజీలో ఒక మాట చెప్పేవాళ్ళు, యాహ్వే ఇస్ ద గాడ్ హూ సఫర్స్ అలాంగ్ విత్ హిస్ పీపుల్. దేవుడు మన ఏడుస్తే ఏడుస్తాడు, మన శ్రమ పడితే శ్రమ పడతాడు దేవుడు కూడా, మనం బాధపడితే దేవుడు కూడా బాధపడతాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం అయిపోతుంది. శ్రావ్య చదివితే బాగుంటుంది ఈ వచనం. 10వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయము 16వ వచనం. అందరు తీశారా అండి? ఆయన ఆత్మ ఏమైందంట? ఇశ్రాయేల్ యొక్క దురవస్థ చూసి సహించలేకపోతుంది. ఏంది? ఇశ్రాయేల్ మంచి నీతి నిమిత్తం హింసింపబడుతున్నారు అక్కడ కాదు, వాళ్ళు హింసింపబడుతుంది దేనికి? పాప నిమిత్తం హింసింపబడుతున్నారు. అట్లాగా దావీదు మహారాజు గారు చెప్తారు కదా, నేను శ్రమనొంది ఉండుట నాకు మేలాయను. మనం నీతి నిమిత్తం హింసింపబడటానికి మనం దేవుడిని నమ్ముకున్నామేమో అనిపిస్తుంటుంది నాకు కొన్నిసార్లు. ఏమండి, శ్రమలలో నేను అతన్ని విడిచిపెట్టదనా? ఏం రాస్తుంది అక్కడ? శ్రమల్లో నేను అతనికి తోడై ఉండదును. యోసేపు శ్రమల్లో యోసేపు గురించి ఏమని రాయబడిందంటే, యెహోవా అతనికి తోడై ఉండెను. దేవుడు ఆ వ్యక్తిని విడిపించి ఏం చేశాడు? యోసేపుని గొప్ప చేశాను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించదను. బైబిల్ గ్రంథంలో అత్యధిక దీర్ఘాయువు పొందిన వ్యక్తి ఎవరు? మెతూషేలు బతికిన కాలం ఎంత? లే కాన్ఫిడెంట్గా చెప్పారు, తప్పు. ఆదాము యొక్క వయసు మనం గమనించినట్లయితే 930. మెతూషేలు 969, ఎడు తిప్పిన ఒకటే 960. తెలుసమ్మా? 969. ఆ తర్వాత నోహు 950. ఆ తర్వాత నోహు కొడుకు షేతు సుమారు 600 సంవత్సరాలు బతికాడు ఆయన. ఆయన యొక్క మనవడు అర్పక్షదు సుమారు 400 సంవత్సరాలు బతికాడు ఆయన. ఆయన మనవడైన తెరహు 200 సంవత్సరాలు బతికాడు. అబ్రహాము 175 సంవత్సరాలు బతికారు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు 180 సంవత్సరాలు బతికాడు. ఇస్సాకు కుమారుడైన యాకోబు 147 సంవత్సరాలు బతికాడు. యాకోబు యొక్క కుమారుడైన యోసేపు 110 సంవత్సరాలు బతికాడు. మోషే ఎన్ని సంవత్సరాలు బతికారు? 120. నన్ను కన్ఫ్యూజ్ చేసింది. 120 సంవత్సరాలు. యెహోషువ 110 సంవత్సరాలు బతికాడు. ఫైనల్గా మోషే అంటున్న మాట ఏమిటంటే, మనుష్యుని యొక్క ఆయుష్ ఎన్ని సంవత్సరాలు? 70. అధిక బలం ఉంటే 80. అయినను దీర్ఘాయువు చేత అతనిని
తృప్తిపరచదను. చూడండి, పాపం ద్వారా 900 ఏళ్ళ నుంచి చివరికి ఎక్కడ దాకా వచ్చింది? మరి మా జనరేషన్లో నా రక్షణ అతనికి చూపించదను. యేసయ్య చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు దేవాలయంలోకి తీసుకెళ్ళినప్పుడు సుమియోన్ అనే మాట ఏమిటి? నాదా, అన్య జనుల్లో లేకపోతే నీ యొక్క ప్రజలకు నీవు సిద్ధపరిచిన రక్షణ నేను కన్నులారా చూచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఈ యొక్క 91వ కీర్తన దేవుడు పోయిన ఆదివారం చెప్పమని చెప్పాడు, కొంచెం బాగలేక చెప్పలేకపోయాను. మరి యొక్క 91వ కీర్తనలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు ఎవరికి? మనకేనా? ఆ వాగ్దానాలన్నీ యాక్చువల్ ఎవరికంటే ఫస్ట్ 2 వచనాలు పాటించే వాళ్ళకి మాత్రమే. ఏంటి ఆ వచనాలు? మహోన్నతిని చాటును నివసించే వాళ్ళకే ఈ వాగ్దానాలు, సర్వశక్తిని నీడను విశ్రమించే వాళ్ళకే ఈ వాగ్దానాలు, ఆయన్ని ఆశ్రయించిన వారికే ఈ వాగ్దానాలు, ఆయన్ని కోటగా చేసుకునే వాళ్ళకే ఈ వాగ్దానాలు, యెహోవాను దేవుడని నమ్మే వాళ్ళకే ఈ యొక్క వాగ్దానాలు. యెహోవాను నమ్ముకొని ఈ యొక్క వాగ్దానాలని స్వతంత్రించుకున్నట్టుకు పరిశుద్ధాత్మ దేవుడు మనకి కలుగు చేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మా స్తుతులకు కారణమూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, తనకు నిజముగా ప్రార్థన చేసేవారికి యెహోవా అతి సమీపంగా ఉన్నాడని సెలవు ఇచ్చిన తండ్రి. అయ్యా, మీరు ఇచ్చిన ప్రభువా శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువా మీకే వెళ్ళిన వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇది వాక్యం ప్రకటించిన ఉన్నారు ప్రభా. అయ్యా, అవి ప్రభా చిల్లి జేబులో వేసిన నా కాయిన్స్ వల్లే ప్రభా, ఆ విధంగా ప్రభా పోక ప్రభా ఆ వాక్యాన్ని ప్రభా నాయన మీరే దృఢపరచండి, బలపరచండి ప్రభా. ప్రియుల యొక్క హృదయంలో ప్రభా బలంగా నాటబడ్డుకు తండ్రి మీరే సహాయం చేసి కృప చూపించి కనికరించిగా వేడుకుంటాయా. మాలో ఎవ్వరూ కూడా ప్రభా అయ్యా మీతో సహవాసం చేయకుండా ప్రభా, మిమ్మల్ని కోటగా ఉంచుకోకుండా ప్రభు, ఆశ్రయదుర్గంగా ఉంచుకోకుండా తండ్రి, లోకం యొక్క పోకడలో వెలుకోకుండా తండ్రి, ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభు మీ యొక్క పరిశుద్ధాత్మ వెంటాడి ప్రభు వాళ్ళ మారు మనసు పాపక్షమాపణ వైపు నడిపించి ప్రభు, ఇదిగా మీ యొక్క రక్షణను తండ్రి కళ్ళారా చూసి ప్రభు మీ వైపు వచ్చేలాగా మీరే సహాయం చేసి కృప చూపించి కనికరించిగా వేడుకుంటూ, ఇదిగా నేను తిరిగి బిడ్డలు వెలుచుండగా తండ్రి నేను మీరే సహాయం చేసి కృప చూపించి కనికరించిగా వేడుకుంటూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే అర్పించుకు వేడుకుంటూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా వేడుకుంటూ రాము తండ్రి. ఆమేన్. మన మధ్య ఉన్న నాచు వచ్చి ఒక పాట పాడితే కానుకలు పడతారు. ఎవరైనా పడతారు? మన మధ్య ఉన్న సుష్మక పడతారా కానుక? సుష్మక కానుకలు పడతారు. తెచ్చింది